సార్ నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? మీ స్పీడ్ అంటే చాలా పెంచాలనుకోవచ్చా? ఇంకా పెంచాల్సింది చాలా ఉందండి. ఇంకా పెంచాలా? ఉమ్. గత 2 దఫాల నుంచి పెంచుకుంటూ వస్తున్నారు కదా. అంటే ఇంకా 40 రోజులు ఉంది కదా ఎలక్షన్స్. ఆ, పోను 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 పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ. క్యాంపెయినింగ్ కావచ్చు, మన ప్రత్యర్థులు వేసే ఎత్తుగడలకు పై ఎత్తుగడలు వేయడం కావచ్చు. ఇక్కడ జనరల్ గా చిత్తూరు జిల్లాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారనే పేరు అయితే వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అసలు? ఎక్కడ సార్? చిత్తూరులోనా? ఆ, చిత్తూరులో 2 ఎమ్మెల్యేలనే. సిట్టింగ్ ఎమ్మెల్యే, మీరు కూడా ఎమ్మెల్యే దీనిగా అని. అంటే సార్, చిత్తూరు ఎమ్మెల్యే గారు అతను ఎమ్మెల్యేగా వ్యవహరించి ఉంటే నేను సామాన్య కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి సైనికుడుగా వ్యవహరించేవాడిని. అతను బీసీ కాబట్టి, బీసీ మీరు కాదు, కాస్త- కాపు. మీరు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి మీదే పై చేయి ఉన్నదని కూడా చాలా వినికిడి. తప్పు సార్, అది అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అతనికి. ఆ ప్రాధాన్యతలో భాగంగా తను ఏం చేస్తున్నాడంటే, తనకు సొంత కాంట్రాక్ట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ లాభపడటానికి ఏమైతే నిధులు కావాలనో అదే కోరుకుంటాడు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని విస్మరిస్తాడు. నా ఉద్దేశం ఏమంటే, అంటే బిజినెస్ ఉండాలి, ప్రజలు ఉండాలంటావా? అతను ప్రజల బాగు కోసం అడిగే పథకాలు ఏమి ఉండవు. అతని కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చే పథకాలు ఏదైతే అవసరమో వాటిని మాత్రం ఇంపార్టెన్స్కి ఇస్తాడు. మీ పార్టీలో ఉన్నంతసేపు మీరు సపోర్ట్ చేశారు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోవడం నేను మొదటి నుంచి కూడా అతను వ్యతిరేకిస్తూ ఉన్నానంటే అదే కారణమే సార్. అతను పార్టీకి ఎంతసేపు అయినా పార్టీకి డ్యామేజ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ డ్యామేజ్ చేసినప్పుడు అక్కడి నుంచి ఎవరైతే వ్యతిరేకం చేసుకుని వచ్చారో వాళ్ళందరూ కూడా పక్క పార్టీ వైపు చూడకుండా వాళ్ళకి ఏ అవసరాలు అయితే ఉండాదో ఆ అవసరాలు తీర్చాలా అనే ఉద్దేశంతో నేను వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చి పెట్టుకున్నాను. ఎందుకంటే పార్టీలో నుంచి అతని దగ్గర నుంచి బయటకు రావాలి అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళని నేను వదిలిపెడితే ఇంకొక వ్యక్తి బలపడతాడు. ఆ అవకాశం నేను ఎక్కడ ఇవ్వలేదు. చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, రాను 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 ప్రజలందరినీ నా దగ్గర చేరేటప్పటికి అతనికంటే నేను బలవంతంగా కనబడ్డాను కాబట్టి ఇతనే ఎమ్మెల్యే అనే విధంగా మీలాంటి వాళ్ళు అనుకున్నారంతే. మీరు మొదటి నుండి రాజకీయ కుటుంబమేనా మరి? లేదు సార్, మొదటి నుంచి రాజకీయ కుటుంబం కాదు. మా అమ్మ పంచాయతీ ప్రెసిడెంట్, రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉండేటప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కూడా పోయేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత ఇంకా ఆయన వెంటే నడిచాను. ప్రతి అడుగులో కూడా అడుగేశాను. కష్టంలో ఉన్నాను, అన్నిట్లో నడిచాను, అన్నిట్లో భాగస్వామిని అయ్యాను. మీకు తగిన ఫలితం ఇప్పుడు దక్కింది అనుకోవచ్చా, ఇంతవరకు దక్కలేదు అనుకోవచ్చా? సార్, నేను ఎప్పుడు దక్కలేదు, నాకేమీ రాలేదు అనే ఫీలింగ్ నేను ఎప్పుడు కూడా చూపించలేదు. నా కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చారా ఇవ్వలేదా అనేది నేను ఏ రోజు కూడా నేను ఊహించుకోలేదు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మీకు ఇచ్చేటప్పుడు అసంతృప్తితో ఉన్నారనేది కూడా కొంత. సార్, నాకు అసంతృప్తి ఉంటే వైస్ చైర్మన్ మళ్ళీ ఇచ్చారు, దానికి ముందే నాకు డైరెక్టర్ ఇచ్చారు. డైరెక్టర్ ఇస్తేనే నేను స్టేట్కు జాగిట్ యాడ్ ఇచ్చినాను. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ స్టేట్కి యాడ్ ఇచ్చినాను. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు ఈ చిన్న పదవినైనా నన్ను గుర్తుపెట్టుకొని ఇచ్చారే అనే అభిమానంతో. అంటే అభిమానంగా మంచినీళ్ళు ఇచ్చినా అది ఆనందంగా స్వీకరించినప్పుడు తృప్తిగా ఉంటుంది సార్ కడుపులో. అభిమానం లేకుండా కడుపు బాధతో బిర్యానీ పెట్టినా అసిడిటీ వస్తుంది. కాబట్టి మా నాయకుడు అభిమానంగా చిన్న పదవి ఇచ్చినా తృప్తిగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఎక్కడ కానీ అసంతృప్తి అనేది లేదు. నారాయణ స్వామి ఎన్నికల్లో 2 దఫాలుగా మీరు ప్రత్యక్షంగా ఉన్నారు. మీరు గెలిపించారన్నదానిలో మీ పాత్ర ఎంత ఉండవచ్చు అనుకుంటారు సార్? 2014లో కానీ 2019లో కానీ నేను దగ్గరుండి నియోజకవర్గాన్ని బలోపేతం చేసి మా స్వస్థలం అక్కడ నేను ఉన్నది మొదటి నుంచి చిత్తూరే. అక్కడ కూడా చూసేవాడిని. అక్కడ నా వంతు నేను ఎంత కష్టపడాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కాన్స్టిట్యున్సీని స్ట్రెంగ్తింగ్ చేయాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా దానికి స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసి పెట్టాం. మొదటిసారి 26,000 మెజార్టీ వచ్చింది, రెండోసారి 46,000 మెజార్టీ వచ్చింది. పెరిగింది. అవును, మీ పాత్ర చాలా ఉంది అనుకోవచ్చు అక్కడ. ఉంది. 2 సార్లు మీరు పరోక్షంగా సహకరించారు. ఇప్పుడు మీరే క్యాండిడేట్, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇక్కడ? ఎప్పుడు రానంత మెజారిటీ తీసుకురావాలి అనే కసితో కష్టపడుతున్నాం. మీరు ఈ సామాజిక సేవ అంశాలు విపరీతంగా పెరిగినాయి. దీనికి గల కారణం ఏంటి? అసలు ఎక్కడి నుంచి మీకు ఈ ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది? మీరే నేరుగా మున్సిపాలిటీ కానీ లేదంటే ఇంకో దాన్ని కానీ కట్టే స్థాయిలో ఎలా ఉండగలిగారు ఇక్కడ? అంటే చిత్తూరులో వచ్చి మున్సిపాలిటీకి అనేది 60-70 లక్షల రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అది కడితే వసూళ్ళు వచ్చేసి ఒక 5 నుంచి 6 కోట్లు వస్తుంది. ఇదేమవుతుందంటే గతంలో దీనివల్ల కుటుంబాలే నాశనం అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి, మాఫియా లాగా అయిపోయింది. కాబట్టి దీనికి స్వస్తి పలకల్లా, ఈ వ్యవస్థ ఉండకూడదు, దీన్ని ఫ్రీ చేసామంటే అందరూ కూడా బాగుంటారు, గ్రూప్స్ ఉండవు అనే ఉద్దేశంతో దీన్ని ఏదో ఒక రకంగా ఫ్రీ చేయాలని
2020-21 నుంచి కంటిన్యూగా ఫ్రీ చేసుకుని వస్తుంటే ఇప్పుడు 2024-25 కూడా ఫ్రీ చేస్తుంది. ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన అసలు? గత తెలుగుదేశం పార్టీలో మేయర్ ఫ్యామిలీ వాళ్ళ బామ్మర్ది ఆపోజిట్ చింటూ ఫ్యామిలీ కూడా ఈ మార్కెట్ల విషయాల కాడి నుంచే గొడవలు అనేది మొదలైంది. కాబట్టి ఇదొక శాపంలాగా ఉంది, మాఫియా గొడవలు స్టార్ట్ అసలు అవుతుంది, రాజ్యం రాజ్యం అట్లా. కాబట్టి ఏదో ఒక జాగాలో గొడవలు మొదలవుతోంది. ఎప్పటికీ కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో, ఎవరికి వసూలు చేసే అవకాశం ఇవ్వకూడదు, ఫ్రీ చేయాలి అనే ఉద్దేశంతో ఫ్రీ చేసి. ఫస్ట్ ఈ స్టార్టింగ్ చిరు వ్యాపారులతో స్టార్ట్ అయిన తర్వాత అట్టనే ఏం లేదు సార్, అంతకు ముందు నుంచి కూడా నేను సేవా కార్యక్రమాలు చాలా చేసేవాడిని. 2011లో వాటర్ ప్లాంట్స్ పెట్టించాను. 2007 నుంచి పేద పిల్లల్ని చదివిస్తా ఉన్నాను. విజయానంద రెడ్డిది ఎప్పుడు కానీ సోషల్ రెస్పాన్సిబుల్ లో yes. ఎప్పుడు ఒకటి ఉంటుంది, సాంఘిక సేవ ఉంటుంది అనుకో. Yes, no ఈ doubt. సాంఘిక సేవ చేయడానికి బలమైన కారణం ఏమైనా ఉందనుకోవచ్చా? సార్ నేను రాజకీయంగా ఎదగాలి ఇంకొక విధంగా అనే విధంగా అయితే మాత్రం కాదు. స్వతహాగానే నా మనస్తత్వం ఎదుటోళ్ళకి ఏదన్నా కష్టం అని కోరుకున్నప్పుడు నాకున్న దాంట్లో కొంత ఎదుటోళ్ళకి పెట్టాలి అనే ఉద్దేశంతో ఆలోచించే వ్యక్తిని నేను. రాయలసీమ అంటేనే ఇది ఫ్యాక్షన్ కు దగ్గర సంబంధం. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనుకోవచ్చు అందులో? ఇక్కడ ఫ్యాక్షన్ లేదు సార్, చిత్తూరులో ఫ్యాక్షన్ లేదు. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు సార్. 15 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ అనేది ఏం లేదు. సో అంటే మీరు ఎర్రచందనం బిజినెస్ చేస్తారు, ఎర్రచందనం స్మగ్లర్ అని కూడా మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. దీనికి మీరు ఇది ఆరోపణ మాత్రమే. ఎందుకంటే 2014లో జనరల్ ఎలక్షన్స్ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2014 ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను చాలా బాగా కష్టపడ్డాను. అప్పుడు ఎవరైతే ఓటమి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ ఓటమికి గల కారణాలు విజయానందరెడ్డి అని నా మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగా మేఘాల మీద దాన్ని పూర్వాపరాలు పరిశీలించకుండా వెంటనే కన్ఫెక్షనల్ స్టేట్మెంట్లో 20 కేసులు పెట్టించారు. దాంట్లో 307 9 కేసులు, మిగతా 379 అని అదని పెట్టి నన్ను పీడీ యాక్ట్ కేసి రాజమండ్రి జైలుకు పంపించారు. మళ్ళీ బయట వస్తే రాయలసీమ అంతా లెక్కర పంచారని ఎక్సైజ్ నుంచి సిబిసిఐడికి పెట్టి ఆ కేసులన్నీ సిబిసిఐడికి హ్యాండ్ ఓవర్ చేసి రాజంపేట, పుల్లంపేట, కోడూరు ఇట్లా వరుసగా అన్ని ఊర్లలో కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసి పాస్పోర్ట్ అన్ని సీజ్ చేసి ఇమిగ్రేషన్ లాకౌట్ చేశారు. అనేక రకమైన వేధింపులు, అనేక రకమైన కేసులు పెట్టారు. పవర్ వాళ్ళకు ఉంది కదా. నేను దానికి ముందు మీరు చెప్పినట్టు నేను ఏ వ్యాపారం చేస్తున్నా 2014లో నేను జనరల్ ఏజెంట్, 2013లో నాకు వెపన్ లైసెన్స్ ఇచ్చారు. వెపన్ లైసెన్స్ కేసులు ఉంటే ఇస్తారా? జనరల్ ఏజెంట్ కేసులు ఉంటే ఇస్తారా? మరి ఎట్లా ఇచ్చారు? పోలీస్ డిపార్ట్మెంటే కదా క్లియరెన్స్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చారు. మరి 2014 ప్రభుత్వం వస్తానే 2012లో నుంచి కన్ఫెక్షన్లో ఎట్లా వచ్చేస్తాయి కేసులు? అంతే. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా, హరాస్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పించే పరిస్థితికి తీసుకొచ్చారు. చాలా ఇబ్బంది పెట్టాలా అనే విధంగా బాగా ఇబ్బందికి గురి చేశారు. నేను మొదటి నుంచి కసితోనే పనిచేశాను సార్. ఎందుకంటే ఒకవేళ దానికి ముందే నేను చేస్తుంటే, మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పార్టీలో ఉన్న వ్యక్తిని. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉంది, అప్పుడు కూడా కేసులు పెట్టుండొచ్చు. వాళ్ళు ఎవరు పెట్టలే. ప్రభుత్వం వచ్చిన తరువాత 2014లో కన్ఫెక్షనల్ స్టేట్మెంట్ల మీద కేసులు ప్రిపేర్ అయినాయి. ఎవడో రాముడు చెప్పాడు, లింగడి పేరు అన్నాడు, ఇట్లా. అది 379లో. తప్పదు కదా సార్, కక్షపూరిత వ్యవహారం చేసినప్పుడు బలవక తప్పదు కదా. కోర్టులో ఉన్న కేసులు ఉన్నాయి, చాలా కేసులు కొట్టేశారు, 12 కేసులు కొట్టేశారు, ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రధాన ఆరోపణ అనేక కేసులు ఆయనకు టికెట్ ఎలా ఇస్తాడు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. సార్ నేను ఒకటే చెప్తున్నాను, కేసులు అనేది కోర్టు పరిధిలో ఉంది. ఈరోజు కోర్టు నేరం రుజువా లేదు కాదా అనేది వాళ్ళు గ్రహిస్తారు. ప్రతి వాళ్లకు కూడా కేసు అనేది ఉండేటప్పుడు కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు పరిధిలో ఉండే కేసుకు నేరం ఉంది, అది ఉంది, ఇదందని వీళ్ళు కల్లిబుల్లి మాటలు చెప్పుకుంటున్నారు. అవి కోర్టులు చూస్తాయి. నేను కడిగిన ముత్యంలాగా బయట వస్తాను, నా నిజాయితీ నాకు తెలుసు. కాబట్టి చెబుతూ ఉంటారు. ఆరణి శ్రీనివాస్ గారు జనసేనలో ఉన్నారు. సో దాని ఒక ప్రాబల్యం ఎంత మేరకు ఉండవచ్చు మీ పైన? ఆరణి శ్రీనివాస్ గారు అటు పోయారు కాబట్టి ఇంకొక 2000 ఓట్లు అధికంగా ఇటు వస్తుంది. అంటే అతను దాన్ని బట్టి ఎంత గొప్పవాడో అనేసి మీరు ఆలోచించుకోండి. అంతే సార్, అతను పోయాడు కాబట్టి అటు నుంచి 2 నింతలు ఇటు వస్తారు. ఇప్పుడు టీడీపీ అటు జనసేన అటు బీజేపీ కూడా కలిసి వస్తున్నారు. ఎలా ఎదుర్కొంటారు సార్? మా నాయకుడు మొదటి నుంచి చెప్తున్నారు సార్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా
ఇంకేదో జై భీము, ఇవన్నీ జెండాలు కట్టుకునే పార్టీలు సార్. అందుకే పాట కూడా పెట్టారు మా ఊళ్ళో, జెండాలు జత కట్టే పార్టీ మీది, మాది అజెండాలు నిరూపించే పార్టీ. ఈ జెండాలన్నీ ఒకటైనా కానీ మాది అజెండా, మా నాయకుడికి అజెండా ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ముందుకు పోయే వ్యక్తి సార్. మాకు జెండాలతో మాకేం సంబంధం ఉంటుంది, మాది ఒకటే జెండా. చిత్తూరులో ఒక 2 దఫా దాదాపు మొత్తం స్ట్రిప్ అయిపోయినాయి లాస్ట్ టైం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అదే విధంగా ఉంటుంది. అంటే అన్నిటికీ సన్నద్ధం ప్రిపేర్ అయ్యాం అన్నిటికీ. రాజకీయ కోణంలో మనం కాస్త మాట్లాడుతాం. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ ఒకరు మాత్రమే పోటీలో ఉంటున్నారు, అవతల పార్టీలు 3 కలిసి వస్తున్నారు. 6. సో మీకున్న బలం ఎవరు అనుకోవచ్చు ఇక్కడ? నాకున్న బలం ప్రజలు, పేదలు. మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అనేక రకాలుగా చేశారు. ఈరోజు ప్రతి ఇంటిలో కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు సంక్షేమ పథకాల ద్వారా, ప్రతి పేదవాడు కూడా. అదే విధంగా చూస్తే చిత్తూరుకి చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు డెవలప్మెంట్ అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మా నాయకుడు ఇది చేశాడు, మీకు మా నాయకుడు ఇవన్నీ చేసింది కరెక్ట్ అయితే మీరు ఓటు వేయండి అనే విధంగా, మా నాయకుడికి సేవకుడిగా నా వంతుగా నేనేమేం చేశాను అనేది కూలంకుశంగా ప్రజల ముందు వివరిస్తా ఉన్నాను. నేను చేసింది కూడా మీకు నచ్చితే నాకు ఓటేయండి అని అడిగే హక్కు మాకుంది. నేను కూడా అదే మరిగినే మా నాయకుడికి తోడుగా నేను కూడా నా వంతు చిత్తూరుకి ఏం చేయాలో అనే విధంగా నేను కూడా మొదటి నుంచి చేస్తున్నాను. ఈ రోజు ఎలక్షన్ కోసం కాదు కాబట్టి ఖచ్చితంగా ఉంది. ఈ రోజు ఎలక్షన్ కోసం నేను ఏది చేయడం లేదు. నేను గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కటి చేసుకొని వస్తున్నాను ఏదో రూపాన. ఈరోజు అదే మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నేను చేసిన ప్రజలకు సేవ, ఈ రెండూ కలిసి వస్తుంది. ఒక బీసీని తప్పించడానికి మీరు సర్వ ప్రయత్నాలు చేసిండ్రు, మీకు టికెట్ రావడానికి వరకు. ఇక్కడ పెద్దన్న కాస్త ఇవన్నీ మీకు సమకూర్చినాయి అంటే ఏమంటారు మీరు? సార్ మీకు నేను ఒక్కటి చెప్తాను, మీరు ఆలోచించుకోండి సార్. మీరు బహిరంగంగా కూడా ఎక్కడైనా చెప్పుకోవచ్చు, మా నాయకుడికి అతనికి సీట్ ఇవ్వకపోతే అతను వెళ్ళిపోతాడనేది తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కానీ అతనికి సీట్ ఇచ్చిన విజయానంద రెడ్డి అనే వ్యక్తి పోడు అనేది కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడు. అతనికి సీట్ ఇచ్చి విజయ్ ఇతన్ని గెలిపించుకొని రావాలి అంటే ప్రతి ఇంటికి జెండా మోసుకొని భుజం మీద మా నాయకుడు జెండా పెట్టుకునేసి ఓట్లు అడిగేవాడిని. కానీ ఆ నాయకుడు యొక్క వ్యవహార శైలి కరెక్ట్ కాదు అనే ఒక విధానం ద్వారా మా నాయకుడు 10 మంది పేర్లు చెప్పలా, ఓన్లీ నా ఒక్క పేరే చెప్పారు, విజయానంద్ రెడ్డికి నేను సీట్ ఇస్తున్నాను అని. ఎందుకంటే మా రాయలసీమ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు. కాబట్టి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం కూడా ఆయనకు అనుసరణలోనే ఉంటుంది. ప్రతి నాయకుడు కూడా ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఈ ప్రజలకు సేవ చేస్తున్నాడా, ప్రజలను దోచుకుంటున్నాడని ప్రతి నాయకుడి మీద ఒక కన్నేసి పెడతాడు ఆయన. పార్టీ అనేది 175 నియోజకవర్గాలు గెలవాలి కాబట్టి ఎక్కడ ఎవరికి ఇవ్వాలి అనేది నాయకుడికి కావచ్చు, మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇద్దరికి అవగాహన ఉంది కాబట్టి ఇద్దరు సమన్వయం చేసుకుని ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలి అని వాళ్ళకు ఒక స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్ గా తీసుకెళ్లారు. ఎవరైతే ప్రజల్లో అభిమానం ఉండదో వాళ్ళకి సీట్లు ఇచ్చారు అంతే. కులాలు అనేది స్టేట్ వైడ్ తీసుకుంటారు, జిల్లా వైజ్ తీసుకోరు. అంటే మాకు ఓటు వెయ్యని వాళ్ళకు కూడా అర్హులైతే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా మాకెందుకు ఓటు వేయరు, మేము అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము కాబట్టి 175 మనం ఎందుకు గెలవకూడదు? సార్ ఒకటే ఉదాహరణ చెప్తున్నాను సార్. ఈరోజు వాలంటీర్ల మీద అన్ని మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాలంటరీ వ్యవస్థ వద్దు, వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొచ్చి పెడతాము, వాలంటరీ వ్యవస్థ తీసేస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. చెప్పమనండి. మరి వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీలే కదా, వాలంటీర్స్ ని తప్పుపడుతున్నారు. వెరీ గుడ్, బానే ఉంది. మేము వస్తే వాలంటీర్స్ ని తప్పించి జన్మభూమి కమిటీలనే పెట్టి మళ్ళీ మీకు ప్రయోజనాలు అందిస్తామనే మాట స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ తీసేస్తామని చెప్పండి. అవును, మేము వస్తే వీళ్ళందరినీ తీసేస్తాం, జన్మభూమి కమిటీలు పెడతాం అనే దాని మీద చెప్పండి వాళ్ళని. అందుకే సార్ ఇవన్నీ పెట్టి చేశారు కాబట్టి మేము వాటిని కొనసాగిస్తాము, వీటిని తప్పిస్తాము అని చెప్పాలా. మా జన్మభూమి కమిటీలు బ్రహ్మాండంగా చేసినాయి అనే విధంగా స్టేట్మెంట్ ఇవ్వమనండి. 3 రాజధానుల విషయానికి వస్తే మీరు ఒప్పుకుంటారా? 3 రాజధానులు మంచిదే కదా సార్, తప్పేముంది. అభివృద్ధికి ఎక్కడికి కావాల్సిన అవసరాలు అక్కడికి పోయి చేసేసుకుంటారు కదా. ఇప్పుడు ఒకటే డెవలప్ చేసే తెలంగాణలో హైదరాబాద్ వదిలేసి వచ్చేసాం. అట్లా కాకుండా భవిష్యత్తులో కూడా ఆలోచించుకుంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, రాయలసీమ అభివృద్ధి చెందాలా, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలా. జగన్ గారు కేవలం డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నాడు,
అనే ఒక ప్రధాన ఆరోపణ మీరేమన్నారు? సార్ ప్రజలకు డబ్బులు తీసుకొని వచ్చి పంచుతున్నారంటే మీరు ఒకటి ఆలోచించాలా. ఈరోజు ఆయన చేస్తూ ఉండేది విద్య, వైద్యం, కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ కానీ, ఇంటర్నేషనల్ కరికులమ్స్ అన్నీ తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తే ప్రతి పేదవాడి కుటుంబానికి నేను ఇచ్చే పెద్ద ఆస్తి ఇదే అనే విధంగా నినాదం చెప్తున్నారు. పేదవాడు బైజూస్ టైప్. అలాంటప్పుడు పేద కుటుంబాలను నిలదొక్కుకోవడం సంక్షేమ పథకాలు అనేది అవసరం. కాబట్టి స్టేట్లో కూడా మనీ ఫ్లోటింగ్ అనేది రావాల. మనీ ఫ్లోటింగ్ వచ్చినప్పుడే వ్యాపారాలు కూడా జరుగుతాయి, రొటేషన్ లేకపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఎట్టబడితే అట్ట చేస్తే ఈ పాటికి ఏదో రకంగా అయిపోయేది. నేను ఒకటే చెప్తున్నాను సార్, మొన్నటిదాకా ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ సంక్షేమ పథకాలు కొనసాగించిన దానివల్లనే ఇది శ్రీలంక అయిపోతా ఉంది అన్నారు. వాస్తవమా కదా? ఇప్పుడు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తే ఇది స్విట్జర్లాండ్ అయిపోతుంది. ఇప్పుడు శ్రీలంక నుంచి మేము ఇచ్చే 3,000 రూపాయలకు ఈ సంక్షేమ పథకాలకేమో శ్రీలంక లాగా అయిపోతుంది. వీళ్ళు 4,000 రూపాయలు పెంచి ఇంకా సంక్షేమ పథకాలు పెంచి మేము ఇస్తాము, వీటన్నిటిని కొనసాగిస్తామంటే స్విట్జర్లాండ్ అయిపోతుంది. 6 గ్యారెంటీ దీనికంటే ఎక్కువ బడ్జెటే కదా. అప్పుడు స్విస్ బ్యాంక్ లో ఉండే ఖాతాలో ఉండి తెచ్చేస్తాడు ఈయన. వాళ్ళకు ఒక మేనిఫెస్టో అనేది ఒక బాధ్యతగా ఏది తీసుకోరు వాళ్ళు. మీరు 2014లో చూశారు, 600 పేజీలు పెట్టినారు. మేనిఫెస్టో ఎలక్షన్ అవుతానే మొత్తం క్లోజ్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీల మేనిఫెస్టోలో 95% ఏదైతే ఇచ్చారో అన్ని పూర్తి చేశారు. కాబట్టి అతనికి చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పేది చేస్తే అతని మనశ్శాంతి ఉండదు. కాబట్టి చెప్పింది ఏది కూడా చేయడు, చెప్పేవన్నీ కూడా అబద్ధాలు ఉంటాయి. అతని గురించి ఎందుకు నేను సరిగ్గా అంతకంటే ఎక్కువ. మీరు ఏపీఎస్సీ ఆర్టీఎస్సీ వైస్ చైర్మన్ ఉన్నారు, అంటే మీకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే స్టేట్ వైజ్ పోస్ట్ కాబట్టి. సో ఈ నిర్వహణ ఎలా ఉండేది? ఇప్పుడు లేదు సార్, నాకు అప్పుడు ఉండేది బాగానే ఉండేది సార్. నేను మా చైర్మన్ గారు మల్లికార్జున రెడ్డి గారు ఇద్దరం కలిసి ఎక్కడ ఏది లోటుపాట్లు ఉన్నా మా ఎండి గారు వీళ్ళందరూ బాగా సహకరించారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు కదా. అవును, విలీనం అయిపోయింది. ఇక్కడ ఈ చిత్తూరు బస్తీకి ఇది సాహసోపేతమైన ఎలక్షన్స్, ఇక్కడ త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు? త్రిముఖ పోటీ ఎక్కడుంది సార్? అంతేనా? 2 పార్టీలే కదా, మాది ఒకే పార్టీ, అవతల వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ, అంతే. త్రిముఖ పోటీ ఏముంది? అవును, ఇక్కడ షర్మిల గారు రావడం వల్ల 1200 ఓట్స్ అనేది వాళ్ళకి ఫిక్స్డ్గా ఉంటాయి సార్. ఇక్కడ ఆ 1200 ఓట్స్ వాళ్ళకి పడతాయి. అదే దాంట్లో మళ్ళీ మార్పు చేరిపోయి ఉండవు. ఆ 1200 ఓట్స్ వాళ్ళు కామన్గా ఉంటుంది ఓట్స్. సో మీరు ఇప్పుడు ఏమని చెప్పబోతున్నారు ప్రజలకు ఇక్కడ చిత్తూరులో? అంటే నేను కరోనాలో ఇది చేశాను, లేదంటే టోర్నమెంట్లో ఇది చేశాను, రకరకాల మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అదే విధంగా నేను ప్రజలకు కావాల్సిన అవసరాలు నేను ఏదైతే చేశానో అవసరాలు నేను తీర్చిన అవసరాలు కావచ్చు, యువకులకు ఏం చేశాను, విద్యార్థులకు ఏం చేశాను, ఉద్యోగ అవకాశాలకు నేనేం చేశాను. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయించాను నేనే. 4,500 మందికి ఎంప్లాయ్మెంట్. స్మార్ట్ డివి ఇక్కడికి 16 కిలోమీటర్లో ఉంది. ఫస్ట్ ఫేజ్ 90% అయిపోయింది, సెకండ్ ఫేజ్ 60% అయింది. చూడొచ్చు మీరు. ఆ కంపెనీలో 4,500 మందికి, ఇంకా భవిష్యత్తులో 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నా ప్రధాన అజెండా. గతంలో అది సార్, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ రప్పించి కన్స్ట్రక్షన్ పూర్తి చేసాము. సేవా పథకాలు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా చెప్పచ్చు, అన్ని చేసాం. ప్రతి వాళ్ళకి తెలుసు, ప్రతి వాళ్ళ మనసులో నాటుకొని పోయింది. ఖచ్చితంగా వస్తుంది. ప్రతిపక్షాలకు చెప్పేదే ఉంది సార్, నేను నిత్యం ప్రజల్లో ఉండే మనిషిని, కష్టాన్ని ఇష్టంగా స్వీకరించేవాడిని. ప్రజల యొక్క బాధలు, వాళ్ళకు మనం చేయాల్సిన, నాకు ఇచ్చిండే బాధ్యత ఏమి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి చేయాలి సేవ అనేది. ఎమ్మెల్యేగా లేకనే నేను ఇన్ని చేశా. రేపు ఒక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత వస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఏం చేస్తే మా కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందనే దాని మీద ఒక స్ట్రాటజీ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాను. సార్ ప్రతిపక్షాలు అనేది ఇప్పుడు వచ్చినాయి సార్ ఎలక్షన్స్ కోసం. ఇన్ని రోజులు ఎక్కడ పోయినాయి సార్ ప్రతిపక్షం? ఎక్కడుంది సార్ ప్రతిపక్షం? ఏ అవసరానికి ప్రజల దగ్గరికి వెళ్ళారు? కరోనా అప్పుడు ఉన్నారా? లేదా ఏ కష్టానికైనా ప్రజల పక్షాన్ని నిలిచారా? ఏ రోజు లేదు. ప్రజల పక్షాన పోరాడిన రోజు కూడా లేదు. ఈ రోజు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు 90 days గా అందరూ ఉన్నారు, అందరూ ఏకమైనారు. ఈ 90 days లో కూడా అందరూ ఏకమైంది ఎందుకు అయ్యారంటే, ఒక్కసారి ఇతనికి అవకాశం వెళ్ళిపోయిందంటే మనం కనుమరుగైపోతాము, మన చరిత్ర కనుమరుగైపోతుంది, ఇతను అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడు అనే భయంతో అందరూ నాయకులు ఏకమైనారు. ఈసారి ఎలక్షన్
అంటే నేను అనుకోవడం లేదు సార్. మీకు నేను కాదా? మాకేం సాహసోపేతం ఏం కాదు. ప్రజల మన్ననలు పొందినాం, ప్రజలకు సేవ చేస్తాం. ఓటర్స్ రెడీగా ఉన్నారు మాకు ఓట్లు వేయడానికి. అంటే ఇప్పుడు ప్రతి కాడ అంటే అదే తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు సార్. ఏంటి ఇది ఒక నానుడు అయిపోయిందా? దీన్ని రూపు మార్చలేమో మనం? ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏదైతే అన్నారో అది 100% వస్తుంది ఆఫ్టర్ 5 years. తప్పకుండా తప్పకుండా. మీ నాయకులకు, మీ ఫాలోవర్స్కు, మీరు చేసిన సేవలు లబ్ధి పొందిన వారికి, మీ ఓటర్స్కు, చిత్తూరు జిల్లా ప్రజలకు, ఉమ్మడి జిల్లా ప్రజలకు మీరేం చెప్పబోతున్నారు? సార్ మా ఓటర్లకు కానీ మా నాయకులకు కానీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ మేము ఒకటే చెప్తున్నాం. మా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తే అందరికీ ఉపాధి అనేది కలుగుతుంది. ఎడ్యుకేషనల్గా డెవలప్ చేస్తే చదువుకోవడానికి పిల్లలకు అవకాశాలు కలుగుతుంది. దీనన్నిటి మీద ఉమ్మడిగా మనం అందరం పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాడంటే లంచం అనేది లేకుండా ఊరు అభివృద్ధికి మనం తీసుకొని పోవాలనేది మేము ఓటర్లందరి దగ్గర కూడా తీసుకెళ్తా ఉండే నినాదం. ఇప్పుడు చేసింది కంటే రెట్టింపు ఉత్సాహంతో మేము చేస్తాము అనే దాని మీద మా ఓటర్స్కి అందరికీ తీసుకెళ్తున్నాం. మా నాయకులు కూడా అదే తీసుకెళ్తున్నారు. జగన్ అధికారం రావడానికన్నా ముందు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వెళ్ళారు. సక్సెస్ అవుతారు అనుకోవచ్చా? జగన్ గారిని సోనియా గాంధీ తను ఓదార్పు యాత్రకు పోకూడదు అని కమాండ్ చేస్తే నేను ఖచ్చితంగా మా నాన్న కోసం చనిపోయిన వాళ్ళు నేను ఓదారుస్తానని పోతే అప్పటికప్పుడు కేసులు పెట్టింది. యాత్ర సినిమా చూశాను. చంద్రబాబు నాయుడు గారిది స్టేట్లో స్కిల్ డెవలప్మెంట్ మీద జరిగిన మోసం మీద ఏదైతే ఉందో దాని మీద పూర్తి ఎవిడెన్స్తో కేసులు పెట్టారు. మీద అట్లా ఎవరు ఎందుకు అవుతారు సార్? మీరు కాదు సార్, సక్సెస్ అయ్యేట్టుగా ఉంటే ఇంతమందితో జత కట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను సింగిల్గానే వస్తాను ఉన్నారు అని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు ఇంతవరకు పొత్తు లేకుండా రాలా. నేను సక్సెస్ అనుకునేటప్పుడు నా జెండా ఒకటే పట్టుకొని నేను వెళ్ళిపోతాను కదా, పక్క జెండాలు ఎదురు చూడను కదా. రాజధాని లేని రాష్ట్రంగా 2 పార్టీలు 2 సీఎంలు చేశారంటే మీరేమంటారు? రాజధాని లేని రాష్ట్రంగా మా నాయకుడు ప్రపంచం మెచ్చుకునే రాజధానిలాగా విశాఖపట్నాన్ని బ్రహ్మాండంగా నిన్న చెప్పాడు కదా, విశాఖపట్నం ఏ స్థాయిలో నేను తీసుకెళ్తానని. దాన్ని బట్టి మాట చెబితే రెట్టింపు ఉత్సాహంతో తీసుకెళ్తారని కూడా మీకు తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా మేము ఏదైతే చెప్పామో ప్రజల ముందుకు తీసుకెళ్తామని కూడా సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో మాకైతే తెలియదు సార్. మేమైతే యుద్ధానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. 175కు 175 నియోజకవర్గాలు గెలవడానికి మేము చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధితో ప్రజలు ఓట్లు వేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాకు జెండాలు అవసరం లేదు, మాది అజెండాలే. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో మీరు చూశారు కదా విజయ్ ఆనంద్ రెడ్డి గారు మ్యాక్సిమం అంటే తను చేసినటువంటి పనులు అధికారంలో నాకు లేనప్పుడే ఏమేమి చేయగలిగామో ఏం చేశానో అది వాళ్ళందరికీ తెలుసు అని ఒక ధీమ మాత్రం వ్యక్తం చేశారు. ఇంకా అధికారం ఇస్తే ఇంతకన్నా ధీటుగా మాత్రం చేయగలుగుతామంటున్నారు. దాంతోపాటు భరోసా కూడా అవి ఇందాక మాటలతో కలుపుకుంటూనే అది వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, జన్మభూమి కమిటీలు కావచ్చు, రకరకాలు కావచ్చు, ఇప్పుడైనా కానీ సిద్ధంగా మేము ఎలక్షన్లకు పోతున్నామో మా నాయకుడే ఒక మాట అంటున్నాడో, ఈ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుతూనే ఓటేయండి. అదేవిధంగా సవాలు కూడా ప్రతిపక్షం వాళ్ళు కూడా 14 సంవత్సరాలు అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నేను మీ కుటుంబాలకు ఏమైతే చేయగలిగామో మీ కుటుంబాలకు మేలు జరుగుతూనే ఓటేయాలని సవాలు కూడా మనము విసిరారు. సరే, రానున్న కాలంలో కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా మేము కూడా ఒక అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. దాదాపు ఈ 75 yearsలో ఇప్పుడు ఈ సాహసోపేతమైన ఎన్నికలు, అంతకన్నా ముందు ఎన్నికల్లో మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రుల కొరకు, మీ తండ్రులు ఓట్లేశారు, మీ కొరకు మీరు ఓట్లు వేశారు, వేయబోతున్నారు. ఇది ఇంకింత కాలం. ఇది మీరు ఒకరోజుతో సంతోషపడేది. కానీ మీరే ఈ విధంగా ఆర్థికంగా బలపడేటువంటి చేసే నాయకులు ఎవరు, ఏ పార్టీ ఆలోచించుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.